సీఎం జగన్ పై దాడి ఘటనపై వైసీపీ సీరియస్ గా ఉంది. సచివాలయంలో ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేయబోతుంది. కాసేపట్లో ఈసీని కలవబోతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు వైసీపీ నేతలు. మరోవైపు ఇప్పటికే ఈ ఘటనపై విజయవాడ సిపి నుంచి నివేదిక కోరారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, జనసేనాని మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్య నేతలుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర నేతలు ఈసీని కలవబోతున్నారు. సచివాలయంలో ఉన్నటువంటి ఈసీ కార్యాలయానికి వెళ్లి ఈసీను కలవబోతున్నారు. నిన్న ఏదైతే సీఎం జగన్ పై రాయి దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఈసీ చాలా సీరియస్ అయింది. విజయవాడ కమిషనర్ కు ఆల్రెడీ ఆరా తీయడంతో పాటు నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో 20 మంది సభ్యులతో కూడినటువంటి 6 టీంలు ఏర్పాటు చేశాం. ఎవరు దాడి చేశారనే దానికి సంబంధించి కనుక్కునేందుకు పోలీసులు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారంటూ కూడా ఈసీ ఆల్రెడీ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చినటువంటి కేసును నమోదు చేశారు సింగనగర్ పోలీసులు. దీంతో పాటు 6 టీంలు కూడా ఎవరైతే అగంతకుడు ఉంటారో, ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ఖచ్చితంగా పట్టుకునే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న రాత్రి దాడి జరిగినప్పటి నుంచి కూడా క్లూస్ టీంలు చెక్ చేయడంతో పాటు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఎవరు దాడి చేశారనే దానికి సంబంధించి విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్ గా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దాంతో పాటు ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈసీకి కూడా మరి కాసేపట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేయబోతున్నారు. అయితే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది ఇది దాడి ఖచ్చితంగా ఆకతాయిలు ఏదో రాడు విసిరితే తగిలినటువంటి గాయం కాదు, చాలా ఫోర్స్ గా సీఎం జగన్ కి తగిలింది, పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లికి తగిలింది. ఇద్దరికీ కూడా బలమైనటువంటి గాయాలయ్యాయి. ఖచ్చితంగా ఇది ప్రీ ప్లానెడ్ గా దాడి చేయడానికి ప్రీ ప్లాన్ కి చేసినటువంటి ఘటనే అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన సమగ్రంగా విచారణ చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి కాసేపట్లో ఈసీని కూడా కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. అయితే ఈ దాడి వెనుక ఖచ్చితంగా టీడీపీ కుట్ర ఉందనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తున్నారు. దాంతోపాటు టీడీపీ కూడా మరోసారి డ్రామా చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు రివర్స్ కౌంటర్ కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో పొలిటికల్ విషయాలు పక్కన ఉంచి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పైన దాడి జరిగింది, పబ్లిక్ లో కూడా అది కూడా జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఏం చేస్తున్నారు, ఎవరు పోలీసుల నిఘా వ్యవస్థ ఏం చేస్తుందని పూర్తిగా దీనికి సంబంధించి సీరియస్ గానే వైఎస్ఆర్సీపీ ఉంది. దీంతో పాటు ఈసీ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితుల్లో మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. అయితే ఇటు టీడీపీ అలాగే వైసీపీ రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి నేపథ్యంలో విచారణ ఏ విధంగా జరుగుతుంది, దర్యాప్తు చాలా ముమ్మరంగా చేయాలి, అవసరమైతే ఈసీ ప్రత్యక్షంగా పర్యవేక్షించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఈసీని సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి ఫిర్యాదు కూడా చేయబోతున్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ దుర్గా.